హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వ్లాగ్ తీద్దామని అయితే నేను డిసైడ్ అయినా. ఈరోజు అయితే మా చర్చి అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ చర్చి అనమాట. అక్కడ ఈరోజు అంటే ఇది వరకు ఉన్న చర్చి చాలా చిన్నది అయిపోయింది. సో అది ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసి పెద్దది చేస్తున్నారు. ఇవాళైతే స్లాబ్ వేస్తున్నారు. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం. సో ఇవాళ భోజనాలు కూడా పెడతారు స్లాబ్ కాబట్టి. అక్కడ కొంచెం పనులు అయితే ఉన్నాయి. ఆ పనులు అయితే చూడాలి, చెయ్యాలి కూడా. చర్చి పని చేస్తే మనకి చాలా అంటే చాలా మంచిది కాబట్టి మేమైతే నేను గుడ్డోని తీసుకొని మా తోటి కోడలు మేమైతే చర్చి అంటే అయ్యగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ వంటల దగ్గర మీకైతే వీడియోస్ అయితే వీడియో యాడ్ అయితే చేస్తాను, అప్లోడ్ చేస్తాను, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మనం ఎటు వెళ్తున్నాం? మనం కేకా? కేక్ ఎవరు ఇస్తున్నారు నీకు? అయ్యగారు ఇస్తున్నారా కేకు? నీకెన్ని ఇచ్చారు అయ్యగారు మొన్న? ఎన్ని? రెండా? వావ్, మొత్తం నువ్వే తిన్నావా? ఇప్పుడు ఇస్తారంట మరి అయ్యగారు కేక్? ఒక్కటేనా? మరి నాకు కొంచెం పెడతావా? దీనమ్మకి పెడతావా? వెళ్దామా మరి? బాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్. అందరు బాగున్నారా చెప్పు. ఇక్కడైతే అయ్యగారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఇప్పుడు తర్వాత దొరకరు మీరు. సో ఫ్రెండ్స్, అట్లా ఫన్నీగా అయిపోతుంది. అదిగో మా అత్తయ్య మా తోటికోడలు వీడియో తీస్తున్నా అని చెప్పేసి. కొంతమందికి ఉంటుంది కదండి, కెమెరా ముందుకి రావడం ఇష్టం ఉండదు కదా. సో అక్కడైతే వాళ్ళు గిన్నెలు అవి వంట చేసేవన్నీ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడైతే నేను, మా చెల్లి అవుతుంది, మా వదిన అనమాట. మేము ఇక్కడ వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కట్ చేస్తున్నాం. తిను మా ఆడబిడ్డ పిల్ల మెరీనా. చాలా అంటే చాలా ఫన్నీ గైస్. అందరూ ఇలాంటి ఫంక్షన్స్, ఇట్లా చర్చి గురించి ఇలా కలుసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటారు కదా. సో ఇలాంటప్పుడే కదా హ్యాపీగా సరదాగా కబుర్లు చెప్పుకునేది. సో ఇక్కడైతే చెప్తున్నా, వంట చేస్తున్నాడు మా మావయ్య. వంట అది కూడా కొంచెం వీడియోది అని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఇలా అవుతుంది. మా చర్చి అయితే ఇంకా అయ్యగారు బిజీగా ఉన్నారు. చర్చి అది ఎప్పటి నుండో అది పాతబడిపోయి పెచ్చులన్నీ రాలి పడిపోతున్నాయి ఫ్రెండ్స్. అయితే అది ఎంత క్లీన్ చేసేసి మంచిగా చేపిద్దామన్నా అది మంచిగా అయ్యేలా లేదు. సో ఇక చర్చి అంతా పడేసి మొత్తము కొంచెము ప్లేస్ అనేది పొడిగించారు. పెద్ద చర్చి అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. అదన్నమాట. చర్చి దగ్గర ఇచ్చిందా? ఇంకా సో ఫ్రెండ్స్, ఇక్కడైతే స్లాబ్ వేయడానికి ముందు ఇలా అయితే ప్రేయర్ అయితే చేస్తున్నారు అయ్యగారు వాళ్ళు. సో మా ఇల్లు సచివాలయం అండ్ చర్చి పక్కనే అండి. అంటే మా ఇల్లు తర్వాత చర్చ్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారుగా మీరు, అక్కడ గ్రామ సచివాలయం అని ఉంది. అది గ్రామ సచివాలయము, ఇది చర్చి. ఇప్పుడు నేను వీడియో తీసేది మా ఇల్లు అండి. సో దగ్గరగా ఉంటాయి. చర్చి పక్కనే ఇల్లు. నిజంగా మాకు చాలా అంటే చాలా అదృష్టం. ఎందుకంటే చర్చి పక్కనే ఇల్లు ఉండడం ఎంతమందికి అదృష్టం ఉంటుందో తెలియదు. నాకైతే చాలా హ్యాపీ. అండ్ సచివాలయం కూడా మీరు చూడొచ్చు అక్కడ. సో ఇది మా విలేజ్ అనమాట. అక్కడ వైట్ షర్ట్ వేసుకొని చివరి నించున్న ఈ విలేజ్ సర్పంచ్ అనమాట. సారీ ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ ఉంది. స్లాబ్ అయితే పోస్తున్నారు. సో అయ్యగారులు 2-3 వచ్చారు వేరే ఊరు నుండి.
పింక్ షర్ట్ వేసుకున్న అతను ఇక్కడ మా అయ్యగారు అనమాట. సో ప్రేయర్ చేసి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు. నిజంగా అసలు దేవుని కార్యాలు చాలా చాలా గొప్పగా ఉంటాయి. అసలు ఈ చర్చి ఇక్కడ వరకు వస్తుంది, ఇంత పెద్దగా కట్టుకుంటామని అయితే మేము ఊహించలేదు. బట్ దేవుడు అయితే ఉన్నాడు కాబట్టి దేవుడు కార్యం దేవుడు జరిగిస్తున్నాడు అంతే. సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి, ఇలా అయితే జరిగిపోతుంది. నా ఛానల్ చూసేవాళ్ళు మీ దాకా నా వీడియో వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.